ప్రధాని మోదీ గారి యుఏఈ, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ చారిత్రక పర్యటనలు భారతదేశ గ్లోబల్ ఇమేజ్ ను మరో స్థాయికి తీసుకెళ్లాయి. ఈ పర్యటనలో భాగంగా యుఏఈతో $5 బిలియన్ పెట్టుబడులు, 30 మిలియన్ బ్యారెళ్ల వ్యూహాత్మక చమురు నిల్వలు, రక్షణ రంగ ఒప్పందాలు కుదరగా, నెదర్లాండ్స్, స్వీడన్ దేశాలతో సెమీ కండక్టర్ చిప్స్, క్లీన్ ఎనర్జీ, అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగాలలో వ్యూహాత్మక భాగస్వామ్యం ఏర్పడింది. నార్వే పర్యటనలో ఇండియా ఈ ఎఫ్టీఏ ఒప్పందం ద్వారా $100 బిలియన్ పెట్టుబడులు, 1 మిలియన్ ఉద్యోగాల సృష్టికి రోడ్ మ్యాప్ సిద్ధమైంది. నార్డిక్ దేశాలతో 6G, AI, గ్రీన్ షిప్పింగ్ రంగాల్లోనూ, ఇటలీతో స్ట్రాటజిక్ యాక్షన్ ప్లాన్ ద్వారా రక్షణ రంగంలోనూ కీలక ఒప్పందాలు జరిగాయి. ఈ విదేశీ పెట్టుబడులతో దేశీయంగా మ్యానుఫ్యాక్చరింగ్ పెరిగి యువతకు ఉపాధి అవకాశాలు లభించడంతో పాటు చమురు నిల్వల ద్వారా ఇంధన భద్రత చేకూరి అంతర్జాతీయ ధరల భారం నుండి సామాన్యుడికి ఉపశమనం లభిస్తుంది. అంతిమంగా అత్యాధునిక సాంకేతిక రంగాలలో కుదిరిన ఈ ఒప్పందాలు మన స్టార్టప్లకు, ఇంజనీర్లకు అంతర్జాతీయ అవకాశాల ద్వారాలను తెరిచి శాసించే స్థాయికి భారత్ను చేర్చనున్నాయి.